అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక నెల 2 నెలల నుంచి మన ఛానల్లో రకరకాల ఊరగాయలు, అలాగే మ్యాంగోతో వెరైటీగా ఊరమిరపకాయలు తయారు చేసుకున్నాం, అప్పడాలు, రకరకాల వడియాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కదండి. ఈరోజైతే మనం పెసర మొలకలతో ఒక హెల్దీ వెయిట్ లాస్ చాట్ని తయారు చేసుకోబోతున్నామండి. హెల్దీగా వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ పెసర మొలకల్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి, చాట్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఈ స్ప్రౌట్స్ చాట్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ నాటు పెసలు ఉంటాయి కదా, చిన్న చిన్నగా అవి తీసుకున్నానండి. 2 రకాలు ఉంటాయి మనకి పెసల్లో. మనం ఈ మొలకలు చేసుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలన్నమాట. హైబ్రిడ్ పెసలు అయితే తొందరగా మొలకలు రావు. ఈ పెసలకి డబల్ వాటర్ పోసుకొని ఒక 8 to 10 అవర్స్ బాగా నాననివ్వాలి. ఒక కాటన్ క్లాత్లో వేసేసి మూట కట్టాలన్నమాట. క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. తర్వాత 3 రోజుల తర్వాత మనకి, అంటే నానబెట్టిన రోజు తర్వాత 2వ రోజు కాక 3వ రోజు చూడండి ఎంత బాగా మొలకలు వచ్చేసాయో. వీటిని ఏదైనా ఒక బాక్స్లో వేసేసి పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా మనం చేసుకోవచ్చు అనమాట. ఒక చిల్లుల బుట్ట లాంటి ఉంటుంది కదా, మనం కూరగాయలు అవి వడేసుకుంటూ ఉంటాము. దానిలో మనకు కావాల్సిన పెసరలు వేసుకుని నేను ఇక్కడ రైస్ కుక్కర్లో అడుగున వాటర్ పోసి ఇది పెట్టేస్తున్నాను అనమాట. జస్ట్ ఆవిరి మీద ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే తొందరగా డైజెషన్ అయిపోతుంది, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ వేసేసుకొని మనం దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ మనం ఏం వీలైతే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్, అలాగే ఒక క్యాప్సికమ్, ఒక టొమాటో, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక కీరా ఇలా వేస్తున్నాను అనమాట. వీటన్నిటిని కూడా మనకి ఇట్లా తినడానికి వీలుగా ఉండే వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చండి. వీటిని ఉప్పు నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి. మనం బయట నుంచి తెచ్చినప్పుడు మనకి కరోనా టైంలో బాగా అలవాటైంది కదా, ఈ సాల్ట్ వాటర్లో కడుక్కుని బ్యాక్టీరియాస్ అట్లా ఉంటాయని చెప్పేసి, అందుకని ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత నేను ఒక పక్కన కొంచెం పల్లీలు అవసరమవుతాయి మనం దీనిలోకి. గుప్పెడు పల్లీలను వేయించుకుంటూ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక 5 minutes అలా నీళ్ళలో వదిలేసిన తర్వాత సన్నగా మనకి కావాల్సినంత సన్నగా ఎంత వీలైతే అంత చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. పెసలే కాకుండా మనకి ఏ స్ప్రౌట్స్ అయినా వెయిట్ లాస్కి చాలా బెస్ట్ ఫుడ్ అని మన అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ని ఇక్కడ తురిమేసాను అనమాట. చక్కగా సన్నగా తురిమేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సైంధవ లవణం అంటారు కదా, పింక్ సాల్ట్, అది వేస్తున్నాను అనమాట. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయక్కర్లేదు. తర్వాత ఒక నిమ్మకాయని రసం తీసేసి అది కూడా నిమ్మరసం కూడా వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా దీనిలో వేసేసి మనం పెసల్ని మగ్గించి పెట్టుకున్నాం కదా, 2 నిమిషాలు వాటిని బాగా చల్లారనిచ్చి ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట. 2 నిమిషాలు చాలా బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటిని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనం ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాం కదా, దానిలో ఈ స్ప్రౌట్స్ అన్నీ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఏ స్ప్రౌట్స్లో అయినా సరే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. కొంచెం తిన్నా కూడా మనకి కొంచెం బాగా హెవీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలాంటివన్నీ చేసుకుని తింటూ ఉంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కదా. అందుకని ఇప్పుడు ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసి చాట్ మసాలా వేసుకోవాలండి. మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చాట్ మసాలా వేసేసి మొత్తం అంతా కలిపేసుకొని పైన మళ్ళీ కొంచెం పల్లీలను, కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ పెసర స్ప్రౌట్స్ వెజిటబుల్ చాట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగానో, డిన్నర్ లాగానో ఎలా తీసుకున్నా కూడా చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కనుక ముంత మసాలా ఫ్యాన్స్ ఉంటే కనుక ఈ స్ప్రౌట్స్ చాట్లోనే కొంచెం, అలానే మరి ఎక్కువ వేసుకోకండి, కొంచెం మరమరాలను ఒక గుప్పిడి వేసుకుంటే కనుక దీనిలో కలుపుకు తింటూ ఉంటే మనకి క్రేవింగ్స్ తీరుతాయి, అలాగని ఆరోగ్యంగా తిన్నామన్న తృప్తి కూడా ఉంటుందన్నమాట. మన ఛానల్లో రకరకాల వంటలు, పిండి వంటలు, పూజలు, ప్రసాదాలు, రకరకాల ఊరగాయలు, పొళ్ళు, ఇలా ఎన్నో రకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటుగా ఇక నుంచి మనం అప్పుడప్పుడు ఇలాగా వెయిట్ లాస్ రెసిపీస్ కూడా చేసుకుందామండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.